నీ కోర్టు కేసును చూసి, నీ ఆఫీస్లో నీ బాస్ని చూసి నువ్వు భయపడిన అవసరం లేదు. రేపు జరగబోతున్నటువంటి నీ కేసు విషయం బట్టి చూసి నువ్వు భయపడిన అవసరం లేదు. ప్రభు అంటున్నాడు, ఆ నక్కతో చెప్పు ఇలాగో. ఆమేన్. దేవుడు అంటున్నాడు, ఇదిగో మనుషుల మీదను జంతువుల మీదను ఏ కుక్క ఇక నోరు తెరవదు, ఏ కుక్క ఆటలు ఇక ఆడవు అంటున్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు సేవ చేసిన టైంలో శిష్యులు చెప్తున్నారు, హేరోదు నిన్ను చంప వెతకబోచున్నాడని. అదే శిష్యులతో దేవుడు చెప్పిన మాట, ఆ నక్కతో చెప్పు, నేడును రేపును దయ్యాలను వెళ్ళగొడతా, నేడును రేపు ఎల్లుండి ఎప్పుడును రోగులు స్వస్థపరుస్తూనే ఉంటే తన బిడ్డల మీదకి ఏ నక్క కుక్క నోరు తెరవదు. భయపడకు, దేవుని పక్షంన యుద్ధము చెయ్యబోతున్నాడు. నీ బాస్ కావచ్చు, నీ జడ్జి కావచ్చు, రేపు జరగబోతున్న నీ కోర్టు కేసు కావచ్చు, ఏ కుక్క ఇక నోరు తెరవదు. నీ పరిచర్య మీద, నీ కుటుంబం మీద, నీ మీద, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ బిజినెస్లో, నీ కంపెనీలో ఏ కుక్క నీ మీదక నోరు తెరవదు. ఆ నక్కతో, ఆ కుక్కలతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ కుక్క ఇక నోరు తెరవదు, ఏ నక్క ఇక నోరు తెరవదు. దేవుడు అన్నిటినీ గద్దించబోతున్నాడు. నమ్మకంగా